ఇటీవల కురిసిన భారీ వర్షానికి రాష్ట్ర ప్రభుత్వం ముంపుకు గురైన ప్రాంత ప్రజల్ని ఆహారం, మంచినీరు సదుపాయాన్ని కల్పించడంలో ఎంతో కృషి చేసిన శ్రీమాన్ వంశీధార దాస తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వరద బాధితులకి అక్షయపాత్ర సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గుంటూరు, విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో అక్షయపాత్ర ₹1,50,00,000 ఖర్చుతో 10,000 మందికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ₹1,500 విలువ చేసే కిట్టు 20 రోజులు సరిపడా సరుకులు మంగళగిరి సభ్యులు ప్రభుత్వ సహకారంతో వరద ప్రాంతాలకు వెళ్లి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సో నమస్కారం అండి. సో మొట్టమొదటిగా ఈ వరదలో చిక్కుకున్న ఫ్యామిలీస్ అంతా ప్రభుత్వం చాలా సహకారం ఇస్తుంది. సో వాళ్ళకి అప్రిషియేషన్స్. అదేవిధంగా అక్షయపాత్ర ఫౌండేషన్ నుంచి మన ఇండియన్ సభ్యులు కానీ, యుఎస్ సభ్యులు కానీ, యుఎస్ లో కూడా మనకు అక్షయపాత్ర ఫౌండేషన్ ఉంది. సో యుఎస్ సభ్యులంతా మన ముఖ్యమంత్రి పిలుపుతో వారు కూడా కృషి చేసి ఆల్మోస్ట్ ఒక 10,000 నిత్యావసర కిట్స్ తయారు చేశారనమాట. సో ఈ కిట్స్ లో జస్ట్ నిత్యావసర వస్తువులే కాకుండా కుకీస్ అని, ప్రోటీనస్ కుకీస్ అని ఇవన్నీ ఏర్పాటు చేసి ఒక కిట్ తయారు చేశారు. సో ఈ బేసికల్ గా ఇవన్నీ ప్రభుత్వ సహకారంతోనే ఎక్కడికి వెళ్ళాలి అనేది ఐడెంటిఫై చేసి, అంటే ప్లేసెస్ మాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని ఐడెంటిఫై చేసి, అప్పుడు ఏదైనా 80-20 ఫార్ములా మీరు తీసుకోవాలి. ఎక్కడ చూసినా కూడా 80-20 ఫార్ములా అంటే 80% ఆఫ్ ది పీపుల్ యూటిలైజ్, 80% ఆఫ్ థింగ్స్ యూటిలైజ్. ఇన్ ISO 22,000 స్టాండర్డ్ ఆల్సో 3 to 4% ఆర్ 5% వేస్టేజ్ అనేది ఉంటుంది. సో 15 లక్షల్లో ఒక 5% వేస్టేజ్ అనేది అది కామన్ అనమాట. మనం దాన్ని అవాయిడ్ చేయలేం. పైగా ఇట్లా నిత్యావసర పరిస్థితుల్లో వాళ్ళ ఎస్టిమేషన్ ఒక 10 మందికి వాళ్ళు ఎక్కువ ఎస్టిమేషన్ చెప్పేసి మనకు చెప్తారు. వాళ్ళకి కావాల్సిన ఒక 20,000 అనుకోండి, వాళ్ళు 30,000 చెప్తారు. ఎందుకైనా మంచిది, మధ్యలో 10% వేస్ట్ అయినా పర్లేదు, ఫుడ్ దొరుకుతుంది కదా అని చెప్పేసి. సో ఆ నామ్స్ ప్రకారం గవర్నమెంట్ ఇండెంట్ ఇస్తుంది. సరఫరా చేసేది కూడా గవర్నమెంటే చేస్తుంది అనమాట. షెడ్యూలింగ్ మేం కాదు, మేము కుకింగ్ చేసే వరకు బాధ్యత తీసుకున్నాం. సో అది సరఫరా కూడా గవర్నమెంటే చేస్తుంది. ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వేస్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఫుడ్ అనేది నిజంగా మన యుఎస్ నుంచి వరదల బాధితులను తెలుసుకున్న క్లయింట్స్ కొన్ని ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. సంసింగ్ నగర్ అని, అట్లాంటి 3-4 ప్లేసెస్ అని. అంతేకాకుండా మేమేం చేస్తున్నాం అంటే మాకు ఈజీగా ఉండాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ శ్రీమతి సృజన గారితో మమ్మల్ని కలిపారు. సో వారి యొక్క ఆధ్వర్యంలో వారు ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడికి తీసుకొని వెళ్ళి ఇస్తున్నాం అన్నమాట. అది మాకు ఎగ్జాక్ట్ గా లొకేషన్ పూర్తిగా తెలియదు. సో